తిరుపతి స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఈవీఎంల విషయంపై చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ వైసీపీ నేతలు అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. పరస్పరం వాగ్వాదంకి చేరుకుంటూ దాడులు చేసుకున్నారు. వైసీపీ నేతలే తమపై దాడి చేస్తారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసు వాహనాలతో పాటు ఇతర వాహనాలను ధ్వంసం చేశారు. దాదాపు 2 గంటల పాటు పోలీసులు కూడా అదుపు చేయలేని స్థితికి ఘర్షణ చేరింది. ఎట్టకేలకు కేంద్ర బలగాలు భారీగా అక్కడికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. తిరుపతిలోని నెలకొన్న ఉద్రిక్తత వాతావరణంపై ఘటన ప్రదేశం నుంచి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. ఈవీఎంలు భద్రపరిచే పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ ఆవరణలో తీవ్ర ఉద్రిక్తకర వాతావరణం అయితే చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ప్రస్తుతం నేను పద్మావతి మహిళా యూనివర్సిటీ దగ్గర ఉన్నాం. నిత్యం ఎంతో ప్రశాంతంగా ఇక్కడ విద్యార్థినులు చదువుకునే ప్రదేశం ప్రస్తుతం రణరంగాన్ని తలపిస్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పచ్చు. ప్రస్తుతం చూస్తే ఆ బోర్డును కూడా విధ్వంసకారులు ధ్వంసం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ దాదాపు 2 గంటల సేపు ఎవరో అదుపు చేయలేని విధంగా ఇక్కడ తీవ్ర ఘర్షణ పూరిత వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. తిరుపతి జిల్లాకు సంబంధించిన ఈవీఎంలన్నింటినీ కూడా ఇక్కడే ఉన్న స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తారు. ఇక్కడ సాయుధ బలగాలు పహరా కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఈరోజు టీడీపీ వైసీపీ చంద్రగిరికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు వందల సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ పరస్పరం ఇరు పార్టీల నేతలు ఆరోపణలు చేసుకుంటూ ఈవీఎంలను వాటిని ఏదో గోల్మాల్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఒకరికొకరు ఆరోపణలు చేసుకుంటూ కూడా ఘర్షణకు దిగిన పరిస్థితి అయితే ఉంది. అలాగే నిన్న చంద్రగిరిలో ఒక పోలింగ్ బూత్ దగ్గర చోటు చేసుకున్న ఘర్షణ చిలికి గానివాలంగా మారి ఈ పరిస్థితి వచ్చినట్లుగా కూడా భావిస్తున్నారు. ఇక్కడ చూస్తున్న పూర్తిగా ఇక్కడ వెహికల్స్ అన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. అలాగే ఏదైతే పులివర్తి నాని టీడీపీ అభ్యర్థికి సంబంధించిన గన్మాన్ పైన వైసీపీ నేతలు దాడులు చేశారంటూ కూడా ఆయనకు గాయాలయ్యాయంటూ కూడా టీడీపీ నేతలు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అలాగే ఏదైతే ఇక్కడ అదుపు చేసే ప్రయత్నంలో ఒక సిఐ తలకు కూడా బలమైన ఒక రాడ్డు తగలడంతో టీడీపీ కార్యకర్తలు దాడి చేసినట్లుగా చెప్తున్నారు. తగలడంతో అక్కడ కూడా వెంటనే ఆ సిఐని కూడా వెంటనే ఆసుపత్రికి తరలించిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఇంకా కూడా ఘర్షణ వాతావరణం అలాగే నెలకొంది. ఇక్కడ టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకొని పోలీసులతో దాదాపు 2 గంటలుగా ఇదే పరిస్థితి వాగ్వాదం జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కేంద్ర సాయుధ బలగాలు కాసేపటి క్రితమే చేరుకొని ఇక్కడ పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది. ఇక్కడ ఉన్న కొన్ని వాహనాలను ధ్వంసం చేశారు. అలాగే బైక్లను దగ్ధం చేశారు. పూర్తిగా ఇక్కడ రణరంగాన్ని తలపించే విధంగా వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి మరోవైపు విజువల్లో చూస్తున్నాము. పోలీసులు టీడీపీ కార్యకర్తలను అదుపు చేసేందుకు వాళ్ళని సముదాయించే కూడా ప్రయత్నిస్తున్నారు. కాసేపటి క్రితం ఇక్కడ లాఠీ చార్జ్ చేసి కూడా ఆందోళనకారుని చల్లా చెదురు చేసిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని చెప్పచ్చు. మొత్తం మీద పోలీసులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకోవడంతో ప్రస్తుతం అదుపు చేసే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించిన చంద్రగిరి నియోజకవర్గంలో నిన్న సాయంత్రం నుంచి ఇదే రకమైన ఘర్షణ కొనసాగుతున్న పరిస్థితి మరోవైపు చూస్తున్నాం. విజువల్లో పోలీసు వెహికల్ను కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. వాటిని సిబ్బంది వచ్చి ఆ వాహనాన్ని తీసుకువెళ్తున్న విజువల్ కూడా మనం చూస్తూ ఉన్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పచ్చు. సమస్యాత్మక ప్రాంతంగా చంద్రగిరిని ముందుగానే పోలీసులు గుర్తించడంలో అందుకు తగ్గట్టు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా చివరి దశలో అదుపు చేయలేని విధంగా ఇక్కడ వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం మొత్తం మీద అక్కడ చూస్తే మరింతగా భారీగా ఇక్కడ బలగాలు వస్తున్న అదనపు బలగాలు కూడా వస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. రోడ్ల మీద ఆందోళనకారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేయకుండా అందరినీ చెదరగొడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ఇక్కడున్న వాతావరణాన్ని కూడా పోలీసులు పూర్తిగా అదుపులోకి తీసుకొని శాంతియుత వాతావరణం నెలకొనేలాగా చర్యలు చేపట్టే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. దాదాపు 2 గంటల పాటు ఇక్కడ అదుపు చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే పోలీసులు ఈ వాతావరణ పూర్తిగా కూడా వాళ్ళ అదుపులో తీసుకొని ఇక్కడ పరిస్థితి చక్కబెట్టే విధుల్లో ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా బయటికి వెళ్ళిపోవాల్సిందిగా కూడా పోలీసులు కోరుతున్నారు. ఇక్కడ పూర్తిగా ఖాళీ చేయించే ప్రయత్నం అయితే ప్రస్తుతం జరుగుతుంది. ఇక్కడ కనిపించిన వాళ్ళపైన లాఠీ చార్జ్ చేరుస్తున్న దృశ్యాలు కూడా మనం విజువల్లో చూస్తున్న పరిస్థితి. అదనపు పోలీసు బలగాలు రాష్ట్ర బలగాలే కాకుండా కేంద్ర సిఆర్పిఎఫ్
సాయుధ బలగాలు కూడా ఇక్కడికి చేరుకొని పూర్తిగా ఇక్కడ ఇరు వర్గాల వారిని పూర్తిగా చెదరగొట్టే పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్తున్నాం. మనం చూస్తున్నాం సాయుధ బలగాలు కూడా అక్కడ భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటూ కూడా అదుపు చేసే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం నుంచి కూడా చంద్రగిరి నియోజకవర్గంలో ఇదే వాతావరణం నెలకొన్న దృష్ట్యా ఈరోజు ఎవరు ఊహించిన విధంగా అనూహ్యంగా స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉద్రిక్తకర వాతావరణం నెలకొనడంతో పోలీసులు అందుకు తగ్గట్టుగా చర్యలు చేపట్టే దిశలో ఉన్నారని చెప్పొచ్చు. ఇప్పుడే పలువురు కార్యకర్తలను పూర్తిగా అదుపులో తీసుకున్నారు. పూర్తిగా ఇక్కడ 144 సెక్షన్ విధించడం జరిగింది. పూర్తిగా ఎవరు ఇక్కడ ఉండకూడదంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. పూర్తిగా ఇక్కడ ఉండే షాపులు, షాపింగ్ మాల్స్ కూడా పూర్తిగా క్లోజ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద ఒక్కసారిగా ఎక్కడ లేనట్లుగా, రాష్ట్రంలో కూడా ఎక్కడ లేనట్లుగా అంత భారీ స్థాయిలో ఇక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో చక్కబట్టే చర్యల్లో పోలీసులు నిమగ్నమైన పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం, అక్కడున్న ఎవరైనా ఇక్కడ బయట వ్యక్తులు రాకుండా పూర్తిగా అదుపులో తీసుకుంటూ లాఠీ చార్జ్ చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ప్రస్తుతం అయితే ఇక్కడ ఉద్రిక్తకర వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇది ఇక్కడ పద్మావతి యూనివర్సిటీ ఆవరణలో ఉన్న స్ట్రాంగ్ రూమ్ దగ్గర తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.